తేజస్సుని ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం చూడబోయే టాపిక్ మెనోపాజ్. మెనోపాజ్ అంటే ఏమిటి? మెన్సెస్ రాకుండా ఆగిపోవడం. కంటిన్యూస్గా ఒక 12 నెలలు పీరియడ్స్ రాకపోతే అది మెనోపాజ్ అని అర్థం అనమాట. ఇదేం పెద్ద రోగం అంటే కాదు. ఇది ప్రతి ఆడదాని జీవితంలో అందరికీ వచ్చే ఒక ఈవెంట్, ఫిజియలాజికల్ ఈవెంట్ అనమాట. మెనోపాజ్కి ముందు ఒక ఉన్న టెంపర్మెంట్, మెనోపాజ్ అయ్యాక ఉన్న టెంపర్మెంట్ అన్ని వేరుపడతాయి. కాబట్టి ఇది చాలా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఇన్ విమెన్స్ లైఫ్. ఈ మెనోపాజ్ గురించి తెలుసుకోవాలంటే మెన్సెస్ గురించి, అది ఎలా వస్తుంది, హౌ ఇట్ ఎఫెక్ట్స్ ద బాడీ అన్ని తెలుసుకోవాలండి. నార్మల్గా ఒక్కొక్క వన్స్ ఇన్ 30 days కానీ 28 days కానీ పీరియడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ పీరియడ్స్ వచ్చే వరకు ఏ విమెన్ ఇస్ ఫర్టైల్, ఆవిడ కన్సీవ్ ప్రెగ్నెంట్ అవ్వడానికి, పిల్లలు కనడానికి ఆ పాసిబిలిటీ ఉందన్నమాట. వన్స్ మెనోపాజ్ వచ్చేస్తే ఆ పాసిబిలిటీ తగ్గిపోతుంది. అందువల్ల కొంతమంది ఆడవాళ్ళేమో చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఆహా, మెనోపాజ్ వచ్చేసింది, ఇంకా ఈ ప్రెగ్నెన్సీ తలనొప్పిలు లేదు, నెల పడాల్సిన తలనొప్పిలు లేదని హ్యాపీగా ఉంటారు. ఇంకా యాక్టివ్గా లైఫ్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. కొంతమందికి డిప్రెషన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అయ్యో, నేను ఫ్యామిలీ లైఫ్కి నేను ఫిట్ కాదా, నేను ఇంకా లైఫ్లో అంతేనా అన్న డిప్రెషన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా రకరకాల ఫీలింగ్స్ కలిగించే ఈ మెనోపాజ్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఇప్పుడు ఈ మెనోపాజ్ ఏమో చాలా న్యాచురల్ కారణాల వల్ల వస్తాయి. ఈస్ట్రోజన్ తగ్గిపోతున్న వల్ల నార్మల్ గానే 30 నుంచి 60 years లోపల మెనోపాజ్ రావచ్చు. 40 ఏళ్ల ముందు మెనోపాజ్ వచ్చిందంటే దాన్ని మనం ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. ఎందుకంటే అది నార్మల్ కాదు. యూజువల్ గా చూసారంటే 40 నుంచి 50 లోపలికి మెనోపాజ్ వచ్చేస్తుంది అనమాట. అది మోస్ట్లీ వాళ్ళ అమ్మగారిని డిపెండ్ అయి ఉంటుంది. మదర్ కి ఏ ఏజ్ లో మెనోపాజ్ వస్తుందో మోస్ట్లీ కూతుర్లకు కూడా ఆ ఏజ్ లోనే వస్తాయి. +or- 1 or 2 years ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఇదేమో సడన్ గా అయిపోయేది కాదండి. ఇది గ్రాడ్యువల్ గా పీరియడ్స్ డిక్లైన్ అవుతూ వస్తాయన్నమాట. కొంతమందికి ఈ మెనోపాజల్ డిస్టర్బెన్సెస్ 2 ఏళ్ల వరకు ఉంటాయి, కొంతమందికి 5 ఏళ్ల వరకు కూడా ఉంటాయి అన్నమాట. వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళు ఎంత హెల్తీగా వాళ్ళని మెయింటైన్ చేసుకుంటున్నారో దాన్ని బట్టి మెనోపాజ్ ఏం ప్రాబ్లం లేకుండా వస్తుంది. చాలా అగ్రెసివ్ లైఫ్ స్టైల్ ఉంది, ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకుండా, చాలా టెన్షన్స్ ఇలా అంటూ ఉంటే త్వరగానే మెనోపాజ్ వచ్చేయచ్చు. నేచురల్ కారణాలను చూసారంటే ఏజ్ ఒకటి చూసాం. రెండోదేమో ఫుడ్ అనమాట. మీరు ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకోకుండా మీరు లో వెయిట్ లో ఉన్నారనుకోండి, అప్పుడు మెనోపాజ్ ఎర్లీగా వచ్చేస్తుంది. అలాగే ఒక పెద్ద ట్రామా ఏదైనా వచ్చింది, ఒక పెద్ద సంఘటన ఏదైనా జరిగింది అనుకోండి, ఆ ట్రామాలో కూడా మెనోపాజ్ త్వరగా వచ్చేయచ్చు. అలాగే స్మోకర్స్ చూసారంటే ఎక్సెసివ్ స్మోక్ చేసేవాళ్ళు, ముందు స్మోక్ చేసి ఇప్పుడు స్మోకింగ్ మానేసే వాళ్ళకి కూడా మెనోపాజ్ త్వరగా వచ్చేస్తాయి. నార్మల్ గా ఒక ఆవిడకి 45 ఏళ్ళు వచ్చిందంటే స్మోక్ చేస్తున్న వాళ్ళకి 42 or 41 ఏజ్ లోనే మెనోపాజ్ వచ్చేస్తుంది. ఇవన్నీ నార్మల్ ఫిజియలాజికల్ రీజన్స్. ఇది కాకుండా గర్భసంచిలో ఏదైనా గడ్డలు రావడం, ఎక్సెసివ్ బ్లీడింగ్ ఉండడం, వేరే ఏదైనా కారణాల వల్ల సర్జికల్ హిస్టెక్టమీ చేస్తే అప్పుడు ఓవరీస్ కలిపి రిమూవ్ చేసేస్తే మెనోపాజ్ వచ్చేస్తుంది. అలాగే కీమోథెరపీ చేసినా, రేడియేషన్ చేసినా త్వరగానే మెనోపాజ్ వచ్చే అవకాశం ఉంది. మెనోపాజ్ వచ్చిందని ఎలా కనిపెట్టేది? దీనికి చాలా సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ది పీరియడ్స్ తో లింక్ అయి ఉన్నది. కొంతమందికి పీరియడ్స్ త్వరగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట. నార్మల్ గా 28 days సైకిల్ అయితే వాళ్ళకి 20 రోజుల నుంచి రావడం ప్రారంభిస్తుంది. కొంతమందికి ఎలా ఉంటుందంటే 40 days సైకిల్, 50 days సైకిల్ అలా వస్తాయి. వన్స్ ఇన్ 50 days పీరియడ్స్ రావచ్చు. అలా వచ్చేది. కొంతమందికి చాలా సివియర్ గా బ్లీడింగ్ ఉంటుంది, దాంతో పాటు పెద్ద పెద్ద క్లాట్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఇది ఎక్కువ మంది పేషెంట్స్ లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. క్లాట్స్ తో బ్లీడింగ్ అవ్వడం, చాలా పెయిన్ఫుల్ గా ఉండడం అలాగా. బ్లీడింగ్ అనేది నార్మల్ గా 3 days ఉంటే 2 రోజులు ఉండొచ్చు, లేకపోతే 1 రోజు ఉండొచ్చు. అలా ఒక్కొక్క నెలకి తేడా వస్తూనే ఉంటుంది. అలా వచ్చే ఫ్రీక్వెన్సీ తగ్గిపోతుంది అనమాట. లార్జ్ ఫ్రీక్వెన్సీ ఉండొచ్చు. ఇలాంటి రీజన్స్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఒక 1 year కి అలా కంప్లీట్ గా పీరియడ్స్ స్టాప్ అయిపోవచ్చు. స్టాప్ అయ్యి మళ్ళీ 1 year కి పీరియడ్స్ రాలేదంటే మీకు మెనోపాజ్ వచ్చినట్టు. దీంతో కాకుండా వేరే బాడీ ఫంక్షన్స్ లో కూడా చాలా వరకు తేడాలు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ కామన్ కంప్లైంట్ ఏంటంటే నైట్ స్వెట్స్, హాట్ ఫ్లషెస్ అండ్ నైట్ స్వెట్స్ అంటారు. ఈ హాట్ ఫ్లష్ అంటే ఏంటి?
సడన్ గా వాళ్ళకి ఒంట్లోంచి వేడిగా పాగుతున్నట్టు ఉంటుంది. తల నుంచి కాలు వరకు సడన్ గా ఒక వేడి ఫీలింగ్ వస్తూ ఉంటుంది. ఆ వేడి ఫీలింగ్ వచ్చాక వాళ్ళకి చేతులు కాళ్ళన్నీ చల్లబడిపోతాయి. ఇలా చేతులు కాళ్ళన్నీ చల్లబడిపోయి అంటే వాళ్ళకి ఇది టిపికల్ హార్ట్ ఫ్లాష్, మెనోపాసల్ సిమ్టమ్ అని అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఆడవాళ్ళకి ఏమవుతుందంటే నైట్ నిద్రలో ఈ హార్ట్ ఫ్లష్ వస్తుంది. హార్ట్ ఫ్లష్ రాగానే డ్రెంచ్డ్ పర్స్పైరింగ్ అంటారు, ఒళ్ళంతా తడిచిపోయేటట్టు చెమటలు పట్టేస్తాయి. అలా ఒళ్ళంతా తడిచిపోయి చెమటలు పట్టేస్తే లేచేస్తారు అనమాట, నిద్ర డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ లో స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల వాళ్ళకి ఆ ఇరిటబిలిటీ ఉండడం, సరైన 8 hours స్లీప్ లేకుండా వాళ్ళకి ఆ యాంగ్జైటీ కానీ డిస్టర్బ్డ్ టెంపర్స్ కానీ ఉండడం చాలా కామన్ గా ఉంటూ ఉంటాయి. దీన్నేమో నైట్ స్వెట్స్ అంటారు అనమాట. సివియర్ గా హార్ట్ ఫ్లషర్స్ వచ్చి అలా పర్స్పిరేషన్ రావడం నైట్ స్వెట్స్ అంటారు. చేతుల కాళ్ళలో సూది గుచ్చేటట్టు నొప్పి రావడం, నోరు ఎండిపోవడం, తర్వాత ఒళ్ళు నొప్పులు వస్తూ ఉండడం, ఇవి కూడా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి వెయిట్ వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ రీజన్స్ అన్ని ఏదో ఒక్క రీజన్ కాకుండా అన్ని రీజన్స్ కనిపిస్తూ ఉంటే మీరు అనుకోవచ్చు అనమాట, ఓహో మెనోపాజ్ వస్తుంది, నేను కేర్ తీసుకోవాలని. దీంతో పాటు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా అసమానం రావచ్చు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా కామన్ గా కనిపిస్తూ ఉంటాయి. కొంతమందికి యూరిన్ ఆపుకోలేరు, ఏదో ఒక ఇది చాలా కామన్ గా అందరూ కంప్లైంట్ చెప్తూ ఉంటారండి. ఇలా డాక్టర్ నేనేమో బయటకు వెళ్ళడానికి భయంగా ఉంది, నాకు అర్జెంట్ గా యూరిన్ వచ్చేస్తుంది, నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, నాకేదైనా పెద్ద సమస్య అని. ఇదేం పెద్ద సమస్య కాదండి. ఇది మెనోపాజ్ వస్తున్నప్పుడు ఇది ఒక కామన్ గా ఇది ఒక సిమ్టమ్స్ గా రావచ్చు అనమాట. దీన్ని కూడా ట్రీట్ చేయొచ్చు. అలాగే రెకరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం, యూరిన్ వెళ్తున్నప్పుడు మంటగా ఉండడం. ఇప్పుడు సమ్మర్ లోనే అందరికీ యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అది కాకుండా ఇప్పుడు మీకు మెనోపాజ్ వచ్చే టైం అంటే ఆ టైంలో ఆ యూరినరీ ఇన్ఫెక్షన్స్ రావడం, పెయిన్ఫుల్ గా ఉండడం, యూరిన్ పాస్ చేసాక పెయిన్ఫుల్ గా ఉండడం, యూరిన్ పాస్ చేసిన తర్వాత కూడా డ్రాప్ గా యూరిన్ అనడం, ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. తర్వాత వెజైనల్ డ్రైనర్స్ చాలా కామన్ గా ఉంటూ ఉంటుంది. ఆ 45 years తర్వాత వాళ్ళకి ఫ్యామిలీ లైఫ్ లో ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ది చేంజింగ్ హార్మోన్స్ అనమాట. ఓల్డ్ నొప్పులు ఉండడం, తర్వాత స్కిన్ లో చేంజెస్ వస్తాయి. స్కిన్ లో రింకిల్స్ రావడం కానీ, జుట్టు రావడం కానీ, ఇవన్నీ కూడా కామన్ గా ఉంటూ ఉంటాయి. సింపుల్ ట్రీట్మెంట్స్ మూలంగా దీన్ని చాలా వరకు మనం ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి ఏంటిది ఈ చేంజింగ్ హార్మోన్స్ వల్ల ఈ డిప్రెషన్ గానీ, ఈ కోపాలు గానీ అని వాళ్ళకి అర్థం అవుదన్నమాట. చాలా మంది పిల్లలు నా దగ్గర వచ్చే పేషెంట్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు, మా అమ్మగారు చాలా నన్ను చక్కగా చూసుకునేవారండి, ఇప్పుడు ఏంటో తెలియదు, ఎందుకు చూసినా కోపడుతున్నారు, ఎందుకు చూసినా అరుస్తున్నారు, చాలా నరకంగా ఉందంటారు. అప్పుడు అండర్స్టాండింగ్ అమ్మల్లో కాదండి, పిల్లలకి రావాలన్నమాట. ఒక మదర్ కి ఈ మెనోపాజల్ టైంలో ఆవిడకి ఇలాంటి ఇవన్నీ ఫేస్ చేస్తున్నారంటే ఫ్యామిలీ మెంబర్స్ చాలా అండర్స్టాండింగ్ గా ఉండాలన్నమాట. ఈ కోపాలు గానీ, ఈ డిప్రెషన్స్ గానీ, ఈ సూసైడల్ టెండెన్సీస్ గానీ, మిగతా వాళ్ళ మీద అరవడం, చికాకు పడడం, సెల్ఫ్ పిట్టి ఎక్కువైపోవడం అన్ని హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వల్లే వస్తాయి. కాబట్టి మీ ఇంట్లో అలాగే ఎవరైనా ఉంటే వాళ్ళకి అండర్స్టాండింగ్ గా వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేయాలని చూడాలన్నమాట. ఎందుకంటే దిస్ ఇస్ అ ప్రాసెస్. ఈ మెనోపాసల్ ప్రాసెస్ అనేది 1 year ఉండొచ్చు, 2 years ఉండొచ్చు. ఆ 1 or 2 years కి ఈ సింటమ్స్ అన్ని ఉంటాయి. ఎంత సాత్వికంగా ఉన్న వాళ్ళైనా ఈ టైంలో వాళ్ళకి ఇలాంటి కోపాలు ఇలాగ ప్రవర్తించవచ్చు అనమాట. అది అండర్స్టాండ్ చేసుకుని వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ గా దీన్ని క్రాస్ చేసొచ్చు.